హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. ఈరోజు మన కుకింగ్ థియేటర్లో తెలంగాణ స్పెషల్ నాటుకోడి పులుసు పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా దినుసులు వేసి ఫ్రై చేయండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1 kg నాటుకోడి ముక్కల్ని తీసుకున్నాను కాబట్టి 1 kg చికెన్కి 100 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ నాటుకోడిని కాల్చి దానికి పసుపు రాసి చిన్న చిన్న ముక్కలుగా బయట కొట్టించానండి. చూడండి, ఇలా చేయడం వల్ల నాటుకోడి పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా నాటుకోడి పులుసు చేయాలనుకుంటే నేను చూపిస్తున్న విధంగా ఇలా కాల్చి పసుపు రాసి కొట్టించుకొని తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నాటుకోడి ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. ఈలోపు చికెన్ ని ఉడికించుకోవడానికి 1 లీటర్ వరకు వాటర్ ని వేడి చేస్తున్నాను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చికెన్ అయితే మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి కలర్ కొద్దిగా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందాక వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ని ఇందులోకి పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నాటుకోడి ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి, అందుకే నేను ఇక్కడ వేడి వాటర్ తీసుకున్నాను. ఇలా హీట్ వాటర్ తీసుకోవడం వల్ల చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఒక 50% వరకు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 6-7 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసుకి కారం ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి. కారం తక్కువ ఉన్నట్లయితే నీచు వాసన వస్తుంది. సో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. 20 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ నాకు పీస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికింది. సో ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీరాకు, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించామంటే ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ అయినట్లే. సో మీరు కూడా మీ ఇంట్లో మన తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.